పానం బాగలేదని ఓ మహిళ సర్కారు దవాఖానకు పోతే సిరంజీలు లేవు బయట కొనుక్కొచ్చుకోవాలని ఆసుపత్రి సిబ్బంది అంటుర్రట. దవాఖాన్ల మంత్రి దామోదర సారు సర్కారు దవాఖాన్లు 3 పువ్వులు 6 కాయల లెక్క సూదులు మందులు డాక్టర్లతోని కలకలలాడుతున్నాయంటే సిరంజీలు లేవన్నా హాస్పిటల్ సిబ్బంది ఎవరు అంటారా చూపిస్తా పాండ్రి. బెడ్లు కూడా లేవా? అట్లా అవస్థ పడుతున్న పేషెంట్లు చల్లగా పాలిసు బండల మీద పండుకున్నదంటారా? ఉన్నాయి అని అంటుండ్రు. అందుకే ఇట్లా ఒరిగినట్టుంది. ప్రైవేట్ దవాఖానలు చూపించుకుందామంటేనేమో పైసలు లేవా? దగ్గరనే సర్కారు దవాఖాన ఉంది. సూదులు గోళీలు టానికులు అన్నీ ఫ్రీగానే ఇచ్చి అవసరమైతే బీమారు తక్కువయ్యేదాకా దవాఖానలో ఓ బెడ్డు ఇచ్చి మంచిగా చూసుకుంటారని మస్తు దూరం నుంచి వచ్చిందట. రాగానే మరి ఆడున్న ఆసుపత్రి సిబ్బంది అమ్మ సూదులు ఇచ్చే సిరంజీలు లేవు బయట తెచ్చుకోండి సూదిస్తామని అన్నారట. ఆగో రూపాయి లేకనే సర్కారు దవాఖానలో చూస్తారని ఇంత దూరం వస్తే బయట కొనుక్కొనరా అన్నదట. ఇట్లా అయినాక ఇక ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఏర్పడాలి చెప్పుర్రి. ఓ దిక్కు ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఈగరంగా ఇళ్ళకి వస్తున్నట్టు చేస్తుంటే ఇటువంటి సిబ్బంది ఇట్లా కావాలనే పొక్కిలు చేస్తున్నట్టు కొడుతుంది. ఓ దవాఖానల మంత్రి దామోదర్ నరసింహ సారు, మన దవాఖానలల్లో ఈ దరిద్రం ఏంది? మీరేమో కావాల్సినన్ని టానికులు సూదులు మందులు ఉన్నాయని అంటుర్రు. ఆసుపత్రి సిబ్బంది ఏమో పేషెంట్లతో పెరుసుగా మాట్లాడి బయట తెచ్చుకోమని అంటుర్రు. ఏం చేయమంటారు? ఇంతకు ఇది ఏ జిల్లాలో అంటారా? మహబూబాద్ జిల్లా దంతాలపల్లెల.